నా పేరు లీలా. ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మదనపల్లి డివిజన్ తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లతో డివిజన్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని జేసీ గిరీష్ ఆదేశం. పుంగనూరు రూరల్ మండలం నేతిగుట్లపల్లి పంచాయతీ కురువూరులో మదనపల్లి ఎల్బీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి చికిత్సలు. మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష్, మదనపల్లి సబ్ కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆధ్వర్యంలో డివిజన్ లోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ రెవెన్యూ అధికారులను ఉద్దేశిస్తే జాయింట్ కలెక్టర్ గిరీష్ ప్రసంగించారు. డివిజన్ లోని ఆయా మండలాలలో భూ తగాదాలు, దారి సమస్యలు, రేషన్ కార్డులలోని లోపాలను ఆయా మండలాలలోని తహసీల్దార్లు మండల స్థాయిలోనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆక్రమిత భూముల విషయాలలో ఆయా ఆలయాల అధికారుల నుండి వివరాలను సేకరించి ఆక్రమణలు నిజంగా జరిగి ఉంటే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని సూచించారు. మదనపల్లి డివిజన్ లో కంప్యూటర్ల ఆపరేటర్ల కొరత ఎక్కువగా ఉందని తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లక ఆపరేటర్లు ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజా సాధికారత సర్వే 100కు 100% సర్వే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించగా కొన్ని గ్రామాలలో కొంతమంది ప్రజలు వలసలు వెళ్లారని తహసీల్దార్లు తెలుపగా అలాంటి వారి పేర్లను మైగ్రేషన్ క్రింద నమోదు చేయాలని జేసీ సూచించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు, వ్యాపారులకు సత్వరంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ సమావేశంలో ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెట్టిసెల్వి, డివిజన్ లోని తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. పుంగనూరు రూరల్ మండలం నేతిగుట్లపల్లి పంచాయతీ కురువూరు గ్రామంలో మదనపల్లి ఎల్బీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. కంటి పరీక్ష వైద్య శిబిరంలో 77 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి అందులో 25 మందికి కంటి ఆపరేషన్లకు డాక్టర్లు ఎంపిక చేశారు. అలాగే పాఠశాలలోని 36 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళ విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య బృందం వివరించారు. కార్యక్రమంలో ఎల్బీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ రాజశేఖర్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ చూస్తే కదా కురువూరు సర్పంచ్ గారు, మరి ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ మదనపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలో కంటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పనులు, వాళ్ళ పొలం పనులతోన, వాళ్ళ సొంత పనులతోన బిజీగా ఉంటారు. అందుకోసం వాళ్ళకి వచ్చి చూపించుకొని కంటి సమస్య ఏమైంది తెలుసుకునేటటువంటి అవగాహన వాళ్ళకు ఉండదు. అందుకోసమని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా ఆ రూరల్ ఏరియాలోకి వచ్చి వాళ్ళను అందరికీ కూడా ప్రతి ఇంటికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైతే ప్రాబ్లం ఉందో, ఒకవేళ శుక్లం ఆపరేషన్ ఉన్నా, లేదా క్యాట్రాక్ట్ కానీ, ఇక మయోపియా కానీ, ప్రెస్బియోపియా ఉంటుంది 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకు, అది కంటి సమస్యలు అన్నీ ఉంటాయి. వాళ్ళకి తెలియదు ఆ విషయాలన్నీ కూడా. ఏ విటమిన్ లోపం వల్ల మరి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి లోపాలు, నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో ఇంకా బైట్ హార్ట్ స్పాట్స్ అని, జిరోప్థెమియా అని కొన్ని వ్యాధులు ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి స్కూల్స్లో కూడా ఆ పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని కూడా ఆ కంటికి గురించి చక్కటి అవగాహన కలిగినటువంటి మరి స్టూడెంట్స్కి మనం తయారు చేయడము, ఆ పిల్లలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళను కూడా కంటి గురించి ఎట్లా ఉండాలని చెప్పేసి వారి ద్వారా కూడా మనం అవేర్నెస్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ కురువూరు గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మరి గ్రామ సర్పంచ్ గారు, ఊరు పెద్దలు ఉన్నట్టు మరి ఆ టీచర్ గారు, ఈ గ్రామ ఉపాధ్యాయులు గారు, మరి వారి బృందం కూడా మనకు ఎంతగానో సహకరించారు. ఇప్పటికే ఇంచుమించు 70 మంది వచ్చి కంటి పరీక్షలు చేసుకోగా అందులో మనకు ఒక 15 శుక్లం ఆపరేషన్కి అవసరమైన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. అందరూ కూడా కంటి పరీక్షలు నిర్వహించి 3 గంటల వరకు కంటి పరీక్ష నిర్వహిస్తాం. ఎవరైతే శుక్లం ఆపరేషన్ అవసరం ఉందో వారందరినీ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మదనపల్లికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించి వారి పుంగనూరు రూరల్ మండలం
గోపిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు ఒకటి నానా ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఆర్టీవీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామానికి వచ్చిపోయే దారి గుంతలమయం కావడంతో రోడ్డు వెంబడి వెళ్లడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దానికి తోడు గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడం వలన మురుగునీరంతా పల్లపు ప్రాంతాలలోని గుంతల్లో నిల్వ ఉండి విపరీతంగా దోమలు అభివృద్ధి చెంది ప్రజల్ని కుట్టి నానా రకాల వ్యాధులు, మలేరియా, విష జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే కల్పించుకుని రోడ్డు సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు లేదు సార్, ఇక్కడ రోడ్డు లేదు. ఇక్కడ స్కూల్ పిల్లలు వచ్చి పోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదా. చిన్నపిల్లలకు జ్వరాలు, దొంగ జ్వరాలు, దోమల అక్కడంతా చాలా ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలకి. ఈ రోడ్డు వచ్చి చేయిస్తే కానీ చాలా బాగుంటుంది సార్. కనీసం అంటే అధికారులకు 100 సార్లు చెప్తే కూడా పట్టించుకోవడం లేదు. స్కూల్ పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు అంట, మలేరియా అంట. ఆ డామ్ కింద ఓపెన్ నీళ్ళు చాలా గలీజ్గా ఉంది. దాని కింద ఓపెన్ దోమలు ఉన్నాయి, దాదాపు 100 ఇండ్లు ఉన్నాయి. ఏ అధికారి వచ్చినా చూసుకొని పోతాం, మీరు రేపు మన్నట్టు చేస్తామంటారు, వాళ్ళు దాని వాళ్ళు పోతా ఉంటారు. ఎవరు పట్టించుకోవడం లేదు పరిస్థితి ఇదే. కాకపోతే స్కూలు లోపల కూడా గుడ్డు, గోద, కొర్రి, గుడ్డు అన్ని తోలుతూ ఉన్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు స్కూల్ కాంపౌండ్ కూడా ఫస్ట్ రోడ్డు కావాలి మెయిన్. దాదాపు 100 ఇండ్లు ఉన్నాయి. పోయి వచ్చేదానికి కూడా రైరాత్రులు ఎవరు కూడా ఏమన్నా రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ స్కూల్ దగ్గర కూడా చాలా వాసన ఉంది. స్కూల్ దగ్గర విపరీతం స్మెల్. దాని కింద పోయి చూస్తే డామ్ కింద అన్నం తినలేనంత పరిస్థితి. అన్నం ఏడా చేస్తారో ఇదే వంటిల్లో ఇదే ఎత్తుకుసి ఆ దోమల పాడు ఇది చేస్తే పిల్లలకు జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. దాని గురించి ఎవరు చర్య తీసుకోవడం లేదు. వస్తారు, రేపు వస్తాయి, రేపు రాండి అంటారు, దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు కూడా చాలా మంది దాదాపు ఇబ్బంది, చాలా మంది ఒకరు ఇద్దరు ఇబ్బంది చేస్తున్నారు. రోడ్డు ఆల్రెడీ రోడ్డు అయింది, సిమెంట్ రోడ్డు పట్టించుకోవడం లేదు. పునర్ బసరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 రోజులుగా నిర్వహించిన ఖేల్ ఇండియా క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఈ రోజు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణారెడ్డి, ఎంఈఓ జనార్దన్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎస్ఐ హరిప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి క్రీడల విజేతలకు నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీలు రెడ్డమ్మ, ప్రసూన, పవన్, శ్రీనివాసులు, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షులైనటువంటి చేసేవాడిని. కాబట్టి అందరూ అంటున్నారు, అయ్యో ఎంపీసీ మ్యాథమెటిక్స్ చాలా కష్టము, చదవలేవు నువ్వు వచ్చి సిఈ తీసుకో అని సలహా ఇచ్చారు. కానీ ఎంపీసీ చదివితే మ్యాథమెటిక్స్ అయితే ఇంజనీర్ అవుతారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకు నేను కాకూడదు, ఇంజనీర్ ఎందుకు కాకూడదు అనేసి నేను ఆ రోజులు ఆలోచించి మ్యాథమెటిక్స్ అప్లై చేశాను. కానీ మార్క్స్ పెట్టి చూస్తే నాకు మ్యాథమెటిక్స్ రాదు, అంటే ఎంపీసీ రాదు, నాకు సీట్ రాదు. ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ పెట్టింది అనమాట. 10th నేను సర్టిఫికేట్ తీసుకొచ్చాను. కాబట్టి మన స్కూల్కి బసవరాజ స్కూల్కి అప్పుడు కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని
ఖేలో ఇండియా పథకంలో భాగంగా మండల స్థాయిలో క్రీడలన్నీ జరుపుకొని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో జరుపుకోవడానికి ఇక్కడ వచ్చారు. మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తూ మీరు ఈ క్రీడల్ని వేదికగా చేసుకుని మీ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలనే భావంతో ప్రభుత్వం వారు ఈ యొక్క ఖేల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అవకాశాలు లేనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెడికల్ లాంటి తగిన ప్రోత్సాహం కల్పించి వారికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పట్టణ నగర స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులకు ధీటుగా తీర్చిదిద్దే విషయంలో భాగంగా మీ అందరి క్రీడా శక్తిని వెలికి తీసేందుకు ప్రభుత్వం వారు ఈ యొక్క పథకాన్ని 5 ఏళ్లకు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 ఏళ్లు కూడా జరుగుతున్నది ఇది. దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులు మరి రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి కూడా చాలా మంది ఎంపిక కావడం జరిగింది. ఇలాంటి వాస్తవంగా క్రీడాశక్తి ఉన్నవారు మరుగున పడిపోకుండా వారి యొక్క క్రీడాశక్తిని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దీన్నిన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనం మరింత ముందుకు పోవాలని మరియు ఈరోజు వచ్చినటువంటి అన్ని మండలాల టీములకు కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. భాగంగా 2వ స్థాయి అయినటువంటి నియోజకవర్గ స్థాయిలోకి వచ్చినందుకు మీ అందరికీ ఒకసారి శుభాభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు. ఈ 2వ స్థాయి నుండి తర్వాత జిల్లా స్థాయిలోనికి, అటు తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మిమ్మల్ని అందరినీ చూడాలని మా ఆశ. మీ అందరూ మంచి క్రీడాకారులు అయితే ప్రతి ఒక్కరి ప్రతిభ అన్ని జాతీయ స్థాయి వరకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. అలాగని మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా క్రీడా స్ఫూర్తితో ఆడి చక్కటి ప్రతిభను కనపరిచి మన తాలూకా పుంగనూరు నియోజకవర్గ పేరు ప్రఖ్యాతుల్ని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తారని, తీసుకురావాలని కోరుకుంటూ. ఇంటర్ చదివినాను. అప్పుడు వాయిల్పాడు జోనస్కి వెళ్ళినాం. మేము షీల్డ్ వచ్చింది టెన్నికాట్లో మాకు ఫస్ట్ మా మహిళల విభాగంలో మాకే వచ్చిందనమాట. ఆ సర్టిఫికెట్స్ ఎంత ఉపయోగపడినాయంటే మాకు, నేను లేటుగా కాలేజ్ తెరిచిన 3 months అయిపోయిన తర్వాత కూడా నన్ను పిలిచి సీట్ ఇచ్చినారు డిగ్రీలో. అందుకు ఈ క్రీడల్లో మీరు సంపాదించుకున్న సర్టిఫికెట్స్ మీ లైఫ్ చాలా ఉపయోగపడతాయి. అలాగే ఎన్సీసీలో కూడా నేను బెస్ట్ షూటర్గా సెలెక్ట్ అయినాను. జబల్పూర్ క్యాంప్ వెళ్ళినాము. ఆ సర్టిఫికెట్స్ అన్నీ నా ఉద్యోగానికి ఎంతో ఉపయోగపడినాయి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడలను బాగా మీరు ఆడి సర్టిఫికెట్స్ సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మండల స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ స్కూల్ స్థాయిలో మీ ప్రతిభాధారంగా ఈరోజు మీ స్కూల్స్లలో మండల స్థాయికి సెలెక్ట్ అయ్యి నియోజకవర్గ స్థాయిలో మీలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి అందరూ కూడా హెడ్ క్వార్టర్కి చేరుకున్నారు. ఇదే విధంగా అంటే ప్రతి ఒక్కరూ గెలవలేరు. ఒక మ్యాచ్ అంటే ఒక టీం గెలవాలి, ఒకటి ఓడిపోవాలి. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి. గాయాలు కలిగించుకోకుండా మంచి ఆట స్ఫూర్తితో అందరినీ ఆకట్టుకొని మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ ఇలాంటి విజయాలు ఎన్నో మీ జీవితంలో కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తూ మీ జీవితాలకి తొలిమెట్టుగా ఈ క్రీడల్ని భావిస్తూ మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ విద్యార్థులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం అనుకున్నట్లే నియోజకవర్గానికి చేరినాము. మనం ఇప్పుడు నియోజకవర్గం అయిపోయి జిల్లా స్థాయిలో కూడా మంచి ఫలితాలు ఇస్తారని కోరుకుంటున్నాము. మా పుంగనూరు మండలంలో ఎంపికైన స్పోర్ట్స్ వాళ్ళకి మేము బహుమతులు కూడా ఇస్తాము. అదే కాకుండా నియోజకవర్గం స్థాయిలో కూడా
క్రికెట్ అయితే ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మనము మండల స్థాయిలోనే పెట్టినాము. ఈ తడవ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని రంగాల క్రీడలు కూడా ఎస్ఐ గారు పెట్టాలని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసి మన నియోజకవర్గ స్థాయిలో కూడా అందరినీ కూడా క్రీడలు మన పుంగూరులోనే మండలం స్థాయిలో నిర్వహించాలని ఎస్ఐ గారిని కూడా కోరుతున్నాము. మంచి జిల్లాలోనే మంచి పుంగూరే మంచి రికార్డుగా ఉండాలని పిల్లలందరినీ కోరుతూ మన నియోజకవర్గ స్థాయికి పీఈటీలు అందరూ కూడా ఈ పిల్లలు తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొన్నటి రోజు పుంగనూరు మండలం వాళ్ళే మేము మాట్లాడటం జరిగింది. అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా చూస్తున్నాం. మొట్టమొదటగా అన్ని మండలాల్లో విజయం సాధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు, వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నది కాబట్టి మీరు క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా పోటీల్లో పాల్గొని విజేతలు కావాలని మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారంటే మీకు రోల్ మోడల్గా తీసుకోవాలని. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన నరసింహులు ఈరోజు ఇక్కడ ఒక మండల అధ్యక్షులుగా, ముందైతే ఆయన మాట్లాడినాడో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు సమయ సందర్భంగా ఆయన అన్ని విషయాలు మాట్లాడే స్థాయికి ఎదిగాడు. అదేవిధంగా మన ఎంపీడీ వారు కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే మంచి పరిపాలకులుగా ఆయన ఉన్నాడు. ఎంఈఓ గారు విద్యా వ్యవస్థలో ఆయన ఉంటే వాళ్ళ మేడం గారు కూడా వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటాను కదా సార్, మన కాలేజీలో వ్యాయామ ఉపాధ్యాయురాలు. ఇంకా రమణారెడ్డి సార్ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇంకా ఎస్ఐ గారు ఆయన కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మంచి ఆరోగ్యంగా క్రీడల్లో కూడా అభిమానం ఉంటేనే ఈరోజు ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అయింటాడు. నాకు తెలిసి, నాకు పూర్తిగా తెలియదు కానీ తప్పనిసరిగా. ఇంకా పురుషోత్తం సార్ చెప్పాడు, మేము ఇక్కడే చదువుకున్నాం, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్తోనే నాకు కోటాలో ఇంజనీరింగ్ మ్యాథ్స్ సీట్ వచ్చిందనేసి. ఆ సందర్భంగా మేము చెప్తున్నాం, మేము కూడా మ్యాథ్స్ చేయాలనుకున్నాను. నేను వాస్తవంగా ఇదే స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చేయాలనుకున్నాం. చాలా ఇంట్రెస్ట్ నాకు. కాంపోజిట్ మ్యాథ్స్ చేశాం ఇక్కడ. కానీ మార్క్స్ తగ్గిన దానివల్ల మాకు సైన్స్లో సీట్ రాలా, అవకాశం లేవు. ఆయన స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది, మాకు స్పోర్ట్స్ కోటా లేదు కాబట్టి రాలేదు. సార్ చెప్పినట్టుగా మేమంతా పెద్ద ప్లేయర్స్ కాదు కానీ ఏదో ఆడుకునే వాళ్ళం ఇక్కడ. కానీ ఆ సర్టిఫికేట్స్ ఉన్న వల్ల ఎంతో ఉపయోగం అనేటువంటిది పురుషోత్తం సార్ చెప్పారు. ఇంకా వనిత మేడం అయితే మాకు సీనియర్ అనుకుంటా. ఆమె అప్పట్లో కాలేజీ బ్యూటీ ఇక్కడ, మంచి స్పోర్ట్స్ ఇది కూడా. మేమంతా విచిత్రంగా చూసేవాళ్ళం ఆమెని. వాళ్ళంతా కూడా స్పోర్ట్స్లో ఉంటేనే మంచి గుర్తింపు కూడా. వీళ్ళందరినీ కూడా మీకు రోల్ మోడల్గా మనం బాగా చదువుకొని క్రీడల్లో పాల్గొని ఆరోగ్యం బాగా పెట్టుకుని దేహదారుఢ్యం ఉంటే అన్ని విషయాలు కూడా చదువులో కూడా మీరు ముందుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ రోల్ మోడల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో మన ఎంపీడీఓ గారు అందరినీ కూడా పిలిపించడం, మీకంతా కూడా మాట్లాడించడం చేయడం జరిగింది. ఇకపోతే ఈ క్రీడల యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగినటువంటి బాలబాలికల్ని అవకాశం కల్పించి వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీ ప్రతిభను కనపరిచేదానికి అవకాశం కల్పించేదానికే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది మంచి సదవకాశం మీకు. తప్పనిసరిగా మీరంతా కూడా బాగా ఆడి ఆ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలా. మీరు ఎంతో మంది తెండూల్కర్లు ఉంటారు. తెండూల్కర్ అంటే తెలుసు కదా మీకు, ఎవరైనా క్రికెట్ ప్లేయర్ అందరికీ తెలుసు, కొంతమంది చెప్తున్నారు. ఎత్తండి చేయతండి, అందరికి తెలిసిన వాళ్ళు. క్రికెట్ ఆడే దాంట్లో గొప్పతనం ఉంది కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు తెలిసాయి. అదేవిధంగా మన సింధు గారు తెలుసు కదమ్మా, ఆడపిల్లలు తెలుసా సింధు ఎవరని? మొన్నటి వరకు ఎవరికి తెలియదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఆమె మంచి క్రీడాకారిణిగా ఈరోజు పేరు ప్రఖ్యాతలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు, ఆమె పుట్టిన ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఆమె ఎదిగింది. ఇలాంటి అవకాశాలంతా మీకు కూడా రావాలా. మీరు కూడా మంచి క్రీడాకారులుగా
మంచి విద్యావంతులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మంచి క్రీడాకారులుగా, మంచి విద్యావంతులుగా, మన దేశానికి మంచి పౌరులుగా మీరు తయారై అందరికీ ఉపయోగపడతారని కూడా ఆశిస్తూ పుంగనూరు పట్టణానికి బుధవారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్టాభి రామిరెడ్డి పార్టీ నాయకులను కలుసుకుని వారితో పరిచయం అనంతరం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగుల సమస్యలను నాయకుల, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, విఘ్నులైన పట్టభద్రులు తనను అత్యంత మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, టీడీపీ నాయకులు ఖలీల్ బాబు, చెదల సర్పంచ్ పి చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సాంబమూర్తి, కేశవులు, ఆనంద్, చెంగల్ రాయప్ప, రామకృష్ణరాజు, రత్నమ్మ, కౌన్సిలర్లు శ్రీకాంత్, ప్రకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆల్రెడీ మనకు సిట్టింగ్ కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత కంటెస్టెంట్స్ ఉన్నారు, తర్వాత ఇంకా ముఖ్యమైన వాళ్ళంతా కూడా, ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి మైనారిటీ నాయకులు, తర్వాత ప్రతి వార్డులో కూడా వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా కానీ ఇంకా ముఖ్యమైన వాళ్ళంతా కూడా ఉన్నారు. మనకు పేరు పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఎందుకంటే మళ్ళీ వాళ్ళదే ఎవరైతే కంటెస్ట్ చేశారో, ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో వాళ్ళు చూసుకుంటామని చెప్పి మిగతా వాళ్ళు కూడా సహకరించి ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా వార్డు వారిగా కూడా ఎన్ని నోట్లు వస్తాయి, వీళ్ళు ఎవరు ఉండాలని చెప్పి లిస్ట్ సపరేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా కలుసుకునే విధంగా చేసి మనకి పెద్ద సమస్య కాదు. దాదాపు మనం 34 మంది టౌన్లో ఉండదు, ముఖ్యంగా రెగ్యులర్గా పార్టీ పట్ల పారాడి తిరిగే వాళ్ళు ఉన్నారని చెప్పి అట్లా మనిషికి 15 మందిని 20 మందిని మనం పంచుకుంటే కూడా 10 మంది అంటే 15 మంది ఎక్కువ కూడా ఆ 10 మంది 15 మంది వాళ్ళని కాంటాక్ట్ చేసి 30 మంది 40 మంది మనం ఉండేవాళ్ళు, 24 మంది 24 వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉన్నారు, సిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా పార్టీ చేయాలంటూ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక మనిషికి 10 నుంచి 15 మందిని డివైడ్ చేసుకున్నారు. ఆ 10 మంది 15 మంది వాళ్ళు ఉదాహరణ మనం శ్రీకాంత్ చెప్పిన కూడా ఎక్కడన్నా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కానీ ఏదైనా ఒక గెట్ టుగెదర్ మాదిరి ఏర్పాటు చేస్తే కూడా ఆ రోజు సార్లు పిలుపుతాం, మన గవర్నమెంట్లో పిలుపుతాము. ఇంకా ఏమైనా మనకు ఒక జిల్లా అధ్యక్షులు, తర్వాత మంత్రి గారు కూడా రమ్మని చేసాము, కేటాయించుకున్నాము. ఎందుకంటే ఇది ఒక సగాలు జరిగితే మిగతా సగాలు కూడా సాగాలు కూడా ఒక మెసేజ్ పోతుంది బయట అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో రావడం చేస్తే మనకు ఒక పట్టు అనేది వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడికి వచ్చినా కూడా మనకు ఒక కమిట్మెంట్ మాది వస్తారు. మనం అక్కడికి వచ్చి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని వచ్చి 1 గంట 2 గంటల సేపు మాట్లాడుకొని కొన్ని విషయాలు కొన్ని విషయాలు అంటే పార్టీకి సంబంధించినవి. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రోగ్రాముల గురించి, భవిష్యత్తులో ఈ ఎమ్మెల్సీలో ఎంత మనకు ఇంపార్టెన్స్ ఉన్నది. చాలా మంది గ్రాడ్యుయేట్లు అంటే ఏంటంటే మీకు తెలిసిన లేదు, శ్రీనివాస రెడ్డి అనేది ఎవరికి తెలియదు. ఎమ్మెల్సీ నిలబడినాడు మన లాస్ట్ టైం, ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆయన ఏమన్నా కొన్ని జాగాలను పోయి ఓటు అడిగినాడు. అట్లా ఎందుకంటే గ్రాడ్యుయేట్ అంటే ఒక నిరుత్సాహమైన ఓటు వారికి మన మీద గ్రాడ్యుయేట్ అయితే ఎవరు నిలబడతారు, ఎవరు వస్తారు పోతారు అని చెప్పేది ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పేట్లేదు పరిస్థితి ఏమని చెప్పేది. కాబట్టి ఒక అవకాశం అని చెప్పేది అంటే ఒక గ్రాడ్యుయేట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నది. రేపొద్దునే గ్రాడ్యుయేట్ తరఫున చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. శాసన మండలి ఎన్నికలకు ఈరోజు క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టుగానే భావిస్తున్నాను. అభ్యర్థి గారిని పరిచయం చేసుకుంటూ వారి పూర్వాపరాలన్నీ కూడా వారే స్వయంగా విశదపరిచినారు. చాలా సంతోషదాయకం. విద్యార్థి దశ నుండి ఒక చురుకైన పాత్ర పోషిస్తూ ఈరోజు ఒక ప్రముఖ విద్యా సంస్థ సిఇఓగా పనిచేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. ఇలాంటి వ్యక్తి శాసన మండలికి వెళ్తే
వారి సమస్యల పరిష్కారానికి పూర్తి న్యాయం చేయగలరని విశ్వసిస్తున్నాను. ఈ అంశాన్ని విస్తృతంగా మనం పట్టభద్ర ఓటర్ల దగ్గర తీసుకెళ్ళాలి. ఇంతకుముందు వారు వివరించినట్లు దాదాపు 1500 ఓట్లు పుంగనూరు మండలం మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. 24 వార్డులు పుంగనూరు పట్టణంలో మనకు ఉన్నాయి. 22 పంచాయతీలు పైగా ఉన్నాయి. మనకు ఈ సభ్యత్వ కార్యక్రమ నమోదు ప్రక్రియలో ఇంకా మనకు 7 రోజులు గరిష్టంగా, ఈ రోజు గరిష్టంగా 8 రోజులు ఉంది. ఒకసారి అభ్యర్థులందరినీ పట్టభద్ర అభ్యర్థులను కూడా కలిసినామంటే చాలా బాగుంటుంది. నాకున్న బూత్ లెవెల్ అనుభవం ప్రకారం చెప్పడం, పార్టీ ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరం సమయం ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలను రిహార్సల్గా తీసుకుందాం, సీరియస్గా తీసుకుందాం, సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంగ్లీష్లో సామెత ఉంది, వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. మంచి ప్రారంభం ఉంటే ఆ పని దాదాపుగా పూర్తయినట్టే. పార్టీ పెద్దలు ఒక ఉత్తమ అభ్యర్థిని ఈరోజు పోటీకి నిలబెడుతున్నారు. అక్కడే సగం విజయం సాధించినాం. అన్నగారు పట్టాభి రెడ్డి గారు అన్నట్టు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ్యులుగా పట్టభద్రులు ఆల్రెడీ సభ్యత్వం తీసుకున్నారు. సగం బయటకు వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఒక రోజుకు 1 గంట ప్రణాళికబద్ధంగా మనం అందరు అభ్యర్థుల చరవాణి నంబర్లు కానీ వారి అడ్రస్ కానీ తీసుకొని ఫోన్లో 100 సార్లు మాట్లాడినా, వ్యక్తిగతంగా నేరుగా పోయి ఒక్కసారి కలిసామంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. వారు ఏదైనా సమస్యలు చెప్పినా కూడా వినడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. నియోజకవర్గం అంతా ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేను, కానీ పుంగనూరు మండలంలో మాత్రం ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. అన్నగారు షెడ్యూల్ కనుక్కొని మనం రాజన్న గారి ద్వారా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఆ సమావేశానికి మనం ఎన్రోల్ చేయించిన అభ్యర్థులు కాకుండా తక్కిన అభ్యర్థులను కూడా సాధ్యమైన ఎక్కువ మందిని ఒక చోట చేర్చి ఒకరోజు అన్నగారు అభ్యర్థి గారు పట్టాభి రామరెడ్డి గారిని ఒకసారి ముఖాముఖి చేద్దాం. ముందుగా కొంతమంది మిత్రులు ప్రైవేట్ పాఠశాలల నుండి ఇక్కడికి ఇచ్చేసినారు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం, మీరు కూడా చొరవ తీసుకొని కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళామంటే ప్రతి అభ్యర్థిని వ్యక్తిగతంగా కలిసినట్టు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ విశదపరచవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ ఉంది. కాబట్టి ప్రజల్లో వెళ్ళేందుకు ఇది ఒక సువర్ణావకాశం. మనం ఇది మినీ ఎలక్షన్స్ లాగా తీసుకుందాం. ఇక్కడ మంచి మెజారిటీ మన అభ్యర్థి సాధిస్తే ఎదురన్నట్లు శాసన మండలిలో రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి కీలక చట్టాలకు మద్దతు దొరుకుతుంది. అలాగే రాజ్యాంగంలోని పాత చట్టాల్లో కూడా ఏదైనా సవరణ చేయాల్సి వచ్చినా కూడా చట్టసభల మద్దతు మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి పట్టభద్రుల ఎన్నికలను ఆషామాషిగా తీసుకోకుండా ప్రతి కార్యకర్తకు ఒక సవాల్ లాంటిది. చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి మనకు. వ్యక్తిగతంగా అందరినీ కలిసి సమన్వయపరిచి అభ్యర్థి విజయంలో పుంగనూరు నియోజకవర్గానికి ప్రత్యేకించి ఎక్కువ మెజారిటీ తెప్పించిన వాళ్ళమైతే అధినేత దగ్గర నియోజకవర్గం పట్ల కొద్దిగా ప్రత్యేక అభిమానం చూరుకున్న వాళ్ళైతాం. తద్వారా ఎమ్మెల్సీ గారుగా పట్టాభి రామరెడ్డి గారు ఎన్నికైతే వారి ద్వారా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చు. మన పార్టీ నాయకుడు మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి కూడా పడతాం. రాబోయే ఎన్నికలకు చాలా ప్రేరణగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ అందరూ సమన్వయంగా సమిష్టిగా ముందుకెళ్దామని చెప్పి సభాముఖంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సోమల సదం రోడ్డు మార్గంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని
ఆర్మీ ఉద్యోగి శేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య పావనికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. చౌడేపల్లి మండలం అగ్రహారంలో గంగులమ్మ అనే 50 సంవత్సరాల మహిళ పొలం పని చేస్తుండగా పాము కాటు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈనాటి ముఖ్యాంశాలు: మదనపల్లి డివిజన్ తహసీల్దార్లు, డిటిలు, సర్వేయర్లతో డివిజన్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని జేసీ గిరీష్ ఆదేశం. పుంగనూరు రూరల్ మండలం నేతిగుట్లపల్లి పంచాయతీ కురువూరులో మదనపల్లి ఎల్బీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి చికిత్సలు. ఇవి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.